కళ్యాణి గారు, మీరు గతంలో కూడా ఇటువంటి అంటే ఎక్కడైతే సమాజం పరిధులు దాటి కొన్ని కొన్ని వీడియోస్ వచ్చాయో, లేదు కొన్ని సమస్యలు జరిగినా కూడా మీరు ప్రశ్నిస్తూ వచ్చారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఏం జరిగితే ఈ మెసేజ్ వెళ్తుందండి? ఇవాళ ఒక చిన్నారిపై మనం మాట్లాడుతున్నాం, కానీ అనునిత్యం మహిళలపై అందరిపై కూడా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం, వల్గర్గా మాట్లాడడం, వల్గారిటీ హ్యాస్ బికమ్ ద బేస్ లైన్. కళ్యాణి గారు అందరికీ నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, జడ్జి గారికి నమస్కారం సార్. నమస్కారం. ఐ డ్రీమ్ లో మొన్న ఇదే టాపిక్ మళ్ళీ ఇదే టాపిక్ పది సార్లు జనాలకి ఎక్కించాలండి. మనము బాగా ఇలాంటివి తెలియాలి అని, ఇలాంటివి ఖచ్చితంగా మీరు తెలియచేయకపోతే అస్సలు జనాల్లో కనీసం చలనం రాదని అంటాను నేను. ఎందుకంటే మనం పిల్లల్ని కనేస్తున్నామా, వాళ్ళకి ఏదో గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తున్నామా, వాళ్ళు ఏదడిగితే స్విగ్గీలు జొమాటోలు చేస్తున్నామా, ఎంతసేపు ఇదే పని కాకుండా ఫోన్ చేతిలో ఇచ్చేస్తే, ఇంతకు ముందు తల్లిదండ్రి ఏదో రామాయణ భారత భాగవత కథలు చెప్పి, లేకపోతే పాటలు పాడి, అవి చేసి ఇవి చేసి అన్నం తినిపిస్తే, ఇప్పుడు ఫోన్ చేతిలో ఇచ్చి అన్నం తినిపిస్తున్నాం. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్ అలవాటు అయిపోయి, ఆ ఫోన్ లో వచ్చే అబ్సీన్ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియని టైంలో, ఒక మైండ్ మెచ్యూర్ కాని టైంలో వాళ్ళ మైండ్ లో పడిపోతుంది. మైండ్ లో పడిపోయి అది వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దాని మీద క్యూరియాసిటీ పెరిగి చాలా చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నిటికీ కారణం తల్లిదండ్రులు కూడా సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, సమాజం మనకి కూడా బాధ్యత ఉందని ఇలాంటి ఫన్ మంత్ లాంటి, ఒక విధంగా చెప్పాలంటే నేను అతన్ని వారు వీరు అన్ను వెధవ అంటాను ఒక విధంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని గట్టిగా గట్టిగా శిక్షించే విధంగా మన సెక్షన్స్ లేకపోవడం, భారత శిక్షా స్మృతి మారాలండి కొన్ని విషయాల్లో. ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా, ఇప్పుడు 5 years పడింది అన్నారు చూస్తారా, ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి రావాలంటే అతని యూట్యూబ్ మొత్తం బ్యాన్ అయిపోవాలి. ఫస్ట్ అసలు అతను ముందు కంటెంట్ ఏం పెట్టాడు అవన్నీ డిలీట్ చేయండి కాదు, మొత్తానికి బ్యాన్ చేయాలి అతన్ని. అతని లాంటి వాళ్ళు అందరినీ బ్యాన్ చేయాలి. అలాంటి చట్టాలు రావాలి. వాడు మళ్ళీ తెరవాలంటే కూడా అయ్యో నాకు అనవసరంగా చేసుకున్నాను అని పడి పడి వాడు ఏడవాలి. అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే ఒకరికి గట్టిగా పడవాలి. ఇతను తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, పక్క వాళ్ళకి షుగర్ డాడీ అంటాడు. వాడు ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నాడండి. షుగర్ డాడీ అనేది అమెరికాలో అది ఒక రకమైన, అది చాలా వేరే అర్థాలు ఉన్నాయి. అసలు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళంతా? అది ఫన్, అది ఫన్నా? ఫన్ అంటే తండ్రి అంటే వేలు పట్టుకొని నడిపించి నీ జీవితాన్ని తీర్చిదిద్దే ఒక మహానుభావుడు. అలాంటి తండ్రికి ఉయ్యాలూపుతూ ఆ బెల్ట్ దగ్గర ఏం మాటలు, అవి ఏం సైగలు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఇలాంటి వాళ్ళందరినీ ఈ యూట్యూబర్స్ కింద కామెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తారు. ఇంతకు ముందు కూడా నేను 50 యూట్యూబ్ ఛానల్స్ పైన ఇచ్చానండి. నేను ఇస్తే కూడా ఇప్పటి వరకు ఒక చిన్న చార్జ్ షీట్ కూడా వేయలేదు. వాళ్ళకందరికీ మేము ఇస్తున్నామండి, నోటీసులు ఇస్తున్నాం. నోటీస్ ఇస్తే ఎవడు వింటాడండి ఈ రోజుల్లో? అసలు అది ఎందుకు చేయలేదు ఇంతవరకు ప్రభుత్వం? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను. ఈ పిల్లల విషయాల్లో పోక్సో కేసులు వేస్తున్నారు. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నిన్న ఒక చిన్న పిల్లడు, ఒక 8 సంవత్సరాల పాపని, 3 మైనర్స్. ఎంత ఘోరం అండి! ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఈ గ్యాడ్జెట్స్ లో వచ్చే చెత్త చెదారం అంతా వాళ్ళ మైండ్ లో ఎక్కిపోయి వాడి క్యూరియాసిటీతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఒకటి కళ్యాణి గారు, ఒక్కరి మీద వేయద్దు. సమాజం, తల్లిదండ్రులు, గురువులు, ముఖ్యంగా గురువులు టీచింగ్ కూడా చాలా గట్టిగా ఉండాలి. అది కూడా గతి తప్పింది. అంటే ఈ మొబైల్స్ చాలా వరస్ట్ థింగ్ అన్నమాట. ఇది వరస్ట్ కంటెంట్ అంతా పిల్లల బుర్రలో ఎక్కిపోతుంది. దీనికి ఇలాంటి యూట్యూబర్స్, వాడు వచ్చి వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చిందే వేదం, వాళ్ళకి తోచిందే కరెక్ట్, మిగిలిన వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. అసలు వీళ్ళకి పని పాట లేక మాట్లాడుతున్నారు. సమాజం మీద ప్రతి ఒక్కరికి చిన్నది కూడా అవగాహన లేదు. నాకు సామాజిక స్పృహ ఉందని ఒక్కరు మాట్లాడు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు. కళ్యాణి గారు, ఇవన్నీ మీరు యాక్షన్ జరిగిపోయిన తర్వాత జరుగుతున్న యాక్షన్ గురించి మనం, లేకపోతే వాటి గురించి మాట్లాడుతున్నాము. కానీ ఈ సంస్కృతికి, ఇటువంటి ఒక కుసంస్కారానికి పునాది ఎక్కడి నుంచి పడుతోంది అంటున్నాను. వేర్ ఇస్ ద టాలరెన్స్ బిగినింగ్? మన రోడ్డు మీద నడిస్తే, మీరు నడుస్తూ ఉంటే ఎవడైనా ఏదైనా ఒక కామెంట్ చేశాడు అనుకోండి మీ మీద, మీరు చెప్పుచ్చుకు అక్కడ కొడతారు, లేదు 10 మందిని పిలుస్తారు, పోలీస్ కంప్లైంట్ పిలుస్తారు, వాటెవర్ ఏదో చేస్తారు. కానీ సోషల్ మీడియాలో ఇవాళ మిమ్మల్ని ఒక మాట అంటే నోటికొచ్చినట్టు, మిమ్మల్ని, మీ ఆకారాన్ని మొదలుకొని, మీ వ్యక్తిత్వాన్ని మొదలుకొని, ఉన్నవి లేనివి ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారో చెప్పండి? చుట్టూ ఉండే వాళ్ళు, మిగతా వాళ్ళు కామెంట్లు పెడతారు తప్ప వాళ్ళు ఆ కామెంట్కి వచ్చి స్పందించే పరిస్థితులు కూడా లేదు. ఎక్కడ ఆపుతామండి? ఎలా చేస్తాం? ఎంతమందిని ఆపుతాం చెప్పండి? ఇది మనం సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అదే అంటున్నాండి, సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా కొన్ని చట్టాలు అమల్లోకి రావాలి.
అప్పుడు కొంతమంది కన్నా సామాజిక స్పృహ ఉందని కొంతమంది మాలాంటి వాళ్ళు చచ్చిపోయి బాగా బాధపడి ఎంతో కొట్టుకు చస్తున్నాం మేము. ఇలా చేయకండి, అలా చేయకండి, తల్లి చెల్లి కొన్ని ఉన్నాయి, విలువలు ఉన్నాయని మనం విలువల గురించి మన భారతీయుల సంస్కృతి సంప్రదాయాలకి మనకి పెద్దపీట వేశారు. ఇవన్నీ చెప్తున్నా వీళ్ళంతా చెప్పొచ్చారులే మీరు సినిమాల్లో చేసినవేంటి, ఇవన్నీ మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక వర్గం అయిపోయి ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ము కాస్తున్నంత కాలం ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారండి. అంటే మనం ఎక్కడ ఉన్నాం, మన అమ్మ ఏదైనా మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అని ఎవడైతే గమనిస్తాడో, ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళరండి. పిచ్చి పిచ్చి పనులు చేయరు. ఒక ఫన్ మంత్ అంటే హనుమంతుని పేరుని ఫన్ అని పెట్టారు అక్కడ. ఆ ఫన్ తీసుకొచ్చి అతను ఇంత ఫన్ గా మాట్లాడుతున్నాడు. ఎంత వరస్ట్ ఫన్ అండి అది. అంత వరస్ట్ ఫన్ చేస్తుంటే మనం ఎక్కడ అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఐపీఎస్ ఆఫీసర్, ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆమె, అలాంటి వాళ్ళని ఎవరిని అనొద్దట. మిగిలిన వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తల్లిదండ్రులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు దేవత దేవుడు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల్ని అనొద్దని కాదండి, ఒకటే ఉండాలి శిక్ష అనేది అతనికి అర్థం అవ్వాలంటే మా తల్లిదండ్రులు కూడా నన్ను పెంచింది ఇలాగా అని అతనికి అర్థం అవ్వాలి. ఆ తల్లిదండ్రులు పెంపకంలోనే కదండి వాళ్ళ పెరిగాం. మరి పెంపకం నుంచి మొదలవుతుందండి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే తల్లిదండ్రులు, గురువు, సమాజం, ఈ మూడు బాధ్యత వహించి ఇలాంటి వాటిలన్నిటి బ్యాన్ చేయడానికి అందరూ కలిసి ఫైట్ చేసినప్పుడు, శిక్షా స్మృతి మారాలని ఫైట్ చేసినప్పుడు, ప్రతి మీలాంటి జర్నలిస్టులు బయటికి తీసుకొచ్చి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరికి చేరినప్పుడు అందరిలో ఆలోచన మొదలవుతుంది అంటాను. ఎక్కడ మనం బయట మాట్లాడితే ఎవరైనా పడిపోతుంటే ముందు వీడియో తీస్తున్నాం, మనం వెళ్ళి చెయ్యి అందించట్లేదు. ఎవరైనా ఏదైనా పడితే వీడియో తీసి ఈ వీడియో నేను పెడితే నాకు బోల్డ్ లైక్లు వస్తాయి, నేనే ఫస్ట్, నేను ఒక స్టాంప్ వేసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మనం ఏం బాగుపడతామండి? ఏం సమాజంలో ఉన్నాం? రైట్. చాలా ప్రశ్నలు లేవనెత్తారు కళ్యాణి గారు, చాలా ప్రశ్నలు లేవనెత్తారు. మీ